ఓం నమ శివాయ. మనం ఇప్పుడు నల్లమల్ల అడవుల్లో శ్రీశైలం కొండల్లో మల్లికార్జున్ని దర్శించడానికి వచ్చేటువంటి లక్షలాది భక్తులకు ఇక్కడ అనంతపురం నుంచి వచ్చినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి వెంకటరెడ్డి గారు వారి బృందము, అలాగే చౌదరి గారు, అలాగే శివారెడ్డి గారు, అలాగే లక్ష్మీకాంత్ గారు ఈ కార్యక్రమానికి ఆధారంగా ఉండి ఒక దారంల వ్యవస్థని నడిపిస్తున్నటువంటి అమల్నమాదాస్ గారు, వీరందరూ ఇక్కడ లక్షలాది మంది భక్తులకు దాదాపు 10 రోజుల పాటు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇది 2026 ఈరోజు ఫిబ్రవరి 13 ఈ రోజున మేము రావడం జరిగింది. కానీ ఈ కార్యక్రమం మొదలై ఎప్పుడో వారం అయింది. ఇప్పుడు ఈ శివరాత్రి అయిన తర్వాత కూడా కిందకి దిగేటువంటి భక్తులకి దోరణాల్లో ఇప్పుడు ఈ అడవి మధ్యలో ఇక్కడ కట్టెల పొయ్యితో మీకు కావాల్సి చూడొచ్చండి, కట్టెల పొయ్యితో వంట చేస్తూ వేడివేడిగా వడ్డన చేస్తున్నారు. కాబట్టి ఆకలి మంటలు తీర్చే మంటలు ఇవి చల్లగా ఉంటాయి. ఈ మంటలు మామూలు మంటలు కాదు, ఈ వంటలు మామూలు వంటలు కాదు, ఇవి ఆకలి మంటలు తీర్చేటువంటి శీతలములు ఇవి. కాబట్టి ఎందరి కడుపులో వెచ్చని అన్నంతో, వెచ్చని కూరతో, వెచ్చని సాంబారుతో అందరి కడుపులు నింపుతూ వారందరికీ ఆనందంగా ఇక్కడి నుంచి శివుడి దగ్గరికి పంపుతూ ఉన్నటువంటి ఈ బృందం ఏదైతే ఉందో వెంకటరెడ్డి గారు, అమల్నిమాయ ప్రభు, వీళ్ళందరూ ఈ అందరి టీంకి మల్లికార్జునుడు, భ్రమరాంబ సహిత గణనాథుడు, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, కైలాసనాథుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శ్రీల ప్రభుపాద వారి దివ్యానుగ్రహం, ఇస్కాన్ దోర్నాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా దివ్యంగా జరుగుతుంది. ఎంతమందో మేము దారిలో వస్తూ అడిగాం, తిన్నారా, ఇస్కాన్ క్యాంపులో తిన్నారా, బాగుందా అంటే అందరూ బాగుందన్నారు. మేము ఈరోజు ఏకాదశి కాబట్టి మేము భుజించలేం, కానీ గతంలో వచ్చినప్పుడు దగ్గర కూర్చుని మన ఎంపీ, నంద్యాల ఎంపీ శబరీష్ రెడ్డి గారితో కూర్చుని స్వీకరించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలని మనం చెయ్యాలి, చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి అంటే ఎందరో ఉన్నప్పటికీ కూడా దీనికి ఆధారభూతంగా ఉన్నటువంటి మా అనంత వెంకటరెడ్డి గారు, మీకు శివానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అటేమో ఇలాగే శివానుగ్రహం, రుద్రుడి యొక్క అనుగ్రహం, వీరభద్రుడి అనుగ్రహం వీరు పొందుతూ ఇప్పుడు కూడా ఇక్కడ ఒక పాత యాన్షియంట్ శిథిలమైనటువంటి వీరభద్రుడి యొక్క ఆలయం మళ్ళీ పునఃస్థాపన కూడా చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో మంచి పనులు వెంకటరెడ్డి గారు చేస్తూ వారి ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటూ వారి యొక్క భవిష్యత్తును నిర్మించుకుంటూ ఎందరికో భవిష్యత్ ఫలప్రదాత కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అన్నీ తీయాలి ఏ మధు, ఇదిగో తాళం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ శంకర హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. 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 చెప్పండి అందరూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది ఓకే. నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. నల్లమల్ల అడుగు నల్లమల్ల అడవులలో నల్ల బెల్లం స్వీటు, వేడి వేడి అన్నం హాటుతో హీటుతో. నమ
శివాయ. ఓం హర శంకర హర హర ఓం. అరే శివరాత్రి అమ్మ నీలాంటి తల్లి ఆల్రెడీ బ్లెస్డ్. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. శబరిమల టైపులో శ్రీశైలం కొండల్లో నల్లమల్ల అడవుల్లో నల్ల బెల్లం స్వీటు చేయించాడు మా స్వీటు. ఇది దానికి రేటు ఇది దొరికింది, అది మీ ప్లేటు, అందుకే మీ చేతిలో ఉంది ప్లేటు. కానీ మాకు అవుతుంది లేటు. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ వేస్తాడు మా పైన వేటు. అమ్మ తల్లి తల్లి మామూలుగా ఉండదు ఈరోజు మాకు. చాలా అమలు వెళ్దామా శాస్త్రి గారు?